క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నారు కదండి. ఈరోజు నేను ఆ క్వాంటమ్ వ్యాలీ దగ్గరికి వచ్చాను. అయితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి అర్థం అవ్వక అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎంత మంచి పనులు చేస్తున్నప్పటికీ నెగిటివ్ క్రియేట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ ప్రాపగాండా అనేది ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే అనుకున్నంత ఇన్వెస్ట్మెంట్స్ రావట్లే. అయితే నిజానికి నేను ప్రజెంట్ అమరావతిలో ఎంత పెద్ద ప్రాజెక్ట్ రాబోతుంది, ఆ ప్రాజెక్టు వల్ల టోటల్ అమరావతి స్వరూపం కానీ ఆంధ్రప్రదేశ్ స్వరూపం కానీ ఎలా మారబోతుంది అనేది క్లియర్గా చెప్దామని వచ్చానండి ఈరోజు. ప్రజెంట్ నేను నుంచున్నది ఇక్కడ మట్టి అంతా తీస్తున్నది ఏంటంటే ఇది క్వాంటమ్ వ్యాలీ కోసం కేటాయించిన 50 ఎకరాల్లో సాయిల్ టెస్ట్ చేశారండి. ఇక్కడ మనకి వెనకమాల కనపడేది ఉద్దండరాయనపాలెం ఇళ్ళు, పక్కనే మనకి ఇది సీడ్ యాక్సిస్ రోడ్ అండి. అమరావతి మొత్తానికి గుండెకాయ లాంటి రోడ్డు ఏదంటే సీడ్ యాక్సిస్ రోడ్డు. సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని 50 ఎకరాలు క్వాంటమ్ వ్యాలీకి తీసుకోవటం జరిగింది. క్వాంటమ్ వ్యాలీలో మొత్తం 3 కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయండి. వాళ్ళ ప్రాజెక్ట్ కింద వాళ్ళు సీరియస్గా తీసుకుని చేస్తున్నారు. ఆ కంపెనీలు ఏంటంటే ఎల్ఎన్టీ ఒకటండి, టీసీఎస్ ఒకటి, ఐబిఎం కంపెనీ ఒకటి. ఈ 3 కంపెనీలు ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినాయి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్టేట్ గవర్నమెంట్ రెడీ చేస్తుందండి. దానికి 4,000 కోట్లు ఖర్చు పెడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. హైటెక్ సిటీ హైదరాబాద్లో ఎలాగుందో ఈ క్వాంటమ్ వ్యాలీ మెయిన్ బిల్డింగ్ కూడా చాలా వెరైటీ డిజైన్తో ఆ బిల్డింగ్ డిజైన్ చేయబోతున్నారు. తొందరలోనే మనకు బయటకు వస్తుందండి. వెంటనే ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ఈ టీసీఎస్ కంపెనీ ఏంటంటే ఏ సెక్టార్లు, హాస్పిటల్స్, అలాగే కాలేజెస్, యూనివర్సిటీస్, ఏ సెక్టార్లు ఉన్నాయో బయట ఆ సెక్టార్లు అన్నిటికి ఈ క్వాంటమ్ కంప్యూటర్ని ఎలా అనుసంధానించాలి, దీని ద్వారా ఎంత ఫాస్ట్గా ఇప్పుడు జరిగే పనిని చేసుకోవచ్చు అనేది టీసీఎస్, ఇలాగ ఐబిఎం అయితే టెక్నాలజీ మొత్తం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇలా 3 కంపెనీలు ఇన్వాల్వ్, 4వది వచ్చి స్టేట్ గవర్నమెంట్. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో సిఆర్డీఏ అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి. ఇది టోటల్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్చబోతుందండి ఈ ప్రాజెక్టు. సో ఇదైతే పక్కా ల్యాండ్ రెడీ అయిపోయింది, కన్స్ట్రక్షన్ మొదలైపోతుంది. 1 yearలో కంప్యూటర్ రెడీ చేయబోతున్నారు. 5 సంవత్సరాల్లో 1 lakh జాబ్స్. ఔటర్ రింగ్ రోడ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనల్ అప్రూవల్ ఇచ్చిందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.